మన ప్రియ రక్షకుడకు యేసుక్రీస్తు నామమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి దేవుని కృపలో ఆయన యొక్క దయాహస్తాలలో మీరందరూ భద్రంగా ఉన్నారని నమ్ముతున్నాను. కొంతమంది బిడ్డలు అనారోగ్యాల నుంచి కోలుకుంటున్నారు, కొంతమంది ఇప్పటికే కోలుకున్నారు. అందరూ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రపంచ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మన దేవుడు నమ్మదగిన వాడు. మనకు తోడుండి కన్నీరు, కష్టము, వేదన అన్నిటి మధ్య కూడా సహాయం చేసి నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయం అందు ప్రియులారా, మరొకసారి సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. మరి దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు ఆరాధన మిక్కిలి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రభు మీరందరూ దీవించబడతారు. ప్రార్థనతో ఈ యొక్క కూడిక ప్రారంభించుకోవచ్చు. మహాపరిశుద్ధుడువును, ప్రేమా స్వరూపుడువును, జ్యోతిర్మయుడువునైనా మా పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. నీ నామమును ఘనపరుస్తున్నాం. మా ప్రభు అయిన యేసు ద్వారా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు నాయన. ఈరోజు ఆరాధనలో తండ్రి నీ పాదసన్నిధికి చేరి ఉన్నాం నాయన. నువ్వు మా మధ్యలో ఉన్నావు. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడవు. వాగ్దానం చేస్తే భూమి ఆకాశాలు గతించవచ్చు, కానీ నీ మాటలు ఎంత మాత్రమును గతించవు ప్రభువా. నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నీ సన్నిధిని మా మధ్య నుంచావు ప్రభువా. ఇదిగో నిన్ను మహిమపరచుటకు, స్తుతించుటకు, నీ స్వరమును వినుటకు మేము కూడి ఉండగా దేవా, నీ సహాయము సమృద్ధిగా దయచేయండి. సమృద్ధి అయిన ఆత్మాభిషేకము మా తలల మీద ఉంచండి. నీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. బలపరచమని నిన్ను వేడుకుంటున్నాను. నీ దివ్య సహాయం దయచేయండి. ఈరోజు ప్రతి బిడ్డ ఆశీర్వదించబడినట్లు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయం మందు మరి దైవజనురాలు పాస్టర్ అమ్మ గారు ముందుగా ఒక పాట పాడతారు. ఆ తర్వాత మరొక పాట స్తుతి ఆరాధనతో మనం ముందుకు కొనసాగుతాం. ఈరోజు మరొకసారి మిమ్మల్ని మీడియా ద్వారా కలవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక క్రొత్త పాట పాడేదను. యేసు కోసము, నా యేసు కోసం అని పాట పాడదాం. ఎందుకంటే ఆయనకు మన ఎడల అనుదినము నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నది కనుక ఆయన ప్రతి దినము స్తుతించి ఆయన ఆరాధించాలి. కనుక అందరం కూడా పాడదాం. కలిసి పాడాలని మీకు అందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. నూతనమ వాత్సల్యత పుట్టుచున్నది. నూతనమ వాత్సల్యత పుట్టుచున్నది.
ఆమేన్, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. పాట ద్వారా మీరందరూ కూడా దీవించబడ్డారని నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ సమయమందు స్తుతి ఆరాధనకు ప్రథమ మెట్టు బైబిల్ గ్రంథం చెప్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన మందిర ఆవరణములలోనికి ప్రవేశించండి. దేవుని యొక్క మందిర ఆవరణలోనికి వచ్చేటప్పటి కృతజ్ఞతాహృదయంతో రావాలి. ఆయన చేసిన మేలులు, ఆయన మన ఎడల చూపిన మహాకృపను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నా రక్షణకై నీకు స్తోత్రాలు, నన్ను నీతిమంతునిగా మార్చినందుకు నీకు వందనాలు, నా ఎడల నీ కృపను ప్రసాదించినందుకు నీకు వందనాలు, నీకు మహిమను చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతిని ఆరోపిస్తున్నాను అంటూ ప్రియులారా ప్రభు సన్నిధిలోకి రావాలి. ఈ సమయమందు హల్లెలూయా, నా యేసు రాజా కృతజ్ఞతాస్తుతులయ్యా, దాచినావు నీదు రెక్కల నీడలో, కాచినావు కోడి తన పిల్లలను కాచు రీతిగా అనే పాటతో ప్రియులరా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులను దేవునికి అర్పిద్దాం. హల్లెలూయా, నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా, నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా, నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. దాచినావు నీదు రెక్కల నీడలో, దాచినావు నీదు రెక్కల నీడలో, కాచినావు కోడి తన పిల్లలను కాచు రీతిగా, దాచినావు నీదు రెక్కల నీడలో, కాచినావు కోడి తన పిల్లలను కాచు రీతిగా. హల్లెలూయా, నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా, నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. థాంక్ యూ జీసస్, నీకు వందనాలు ప్రభువా. అది ఉల్లసించి పాడలే, నా హృదయం పరవశించడే, కట్టలు తెగిన కనికరమే కాలువలై వచ్చే, నా స్థితిని మార్చివేసే. కృతజ్ఞతారూపుడి మది ఉల్లసించి పాడలే, నా హృదయం పరవశించడే, కట్టలు తెగిన కనికరమే కాలువలై వచ్చే, నా స్థితిని మార్చివేసే. దుర్గంధ భరితమైన నా పాప జీవితము సుగంధ సుమమాయనే, దుఃఖముతో నిండి ఎండిపోయిన నా తోటలో ఆనంద పూలు పూసెనే. నీతి సమాధానం నింపి వేసెనే నా మనసంతా. నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. హల్లెలూయా, నా యేసు రాజా నీకే
కృతజ్ఞతాస్తుతులయా. హృదయపూర్వక స్తుతులు. గుండె నిండా ఆనందం, నా నోటి నిండా నవ్వులే, సియోనుకు చేరినందునే దాస్యమంతా తొలగిపోయి, భారమంతా తీరిపోయి, శత్రువు తల చితికినందునే. గుండె నిండా ఆనందం, నా నోటి నిండా నవ్వులే, సియోనుకు చేరినందునే తొలగిపోయి, భారమంతా తీరిపోయి, శత్రువు తల చితికినందునే. దాహమున్న దుప్పికి జలధారలు దొరికినట్లు నీ సన్నిధి సేద తీర్చెనే. అన్వేషకునికి ధన నిధులే దొరికినట్లు నీ ఆత్మ వరములిచ్చెనే. క్షేమము వెంటవచ్చునే నా బ్రతుకంతా. హల్లెలూయా నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయా. హల్లెలూయా నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయా. దర్శనావు నిదురెక్కల నీడలో, దర్శనావు నిదురెక్కల నీడలో, కచ్చినావు కూడి తన పిల్లలను కాచు రీతిగా. హల్లెలూయా నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయా. అందరూ పాడాలి. హల్లెలూయా నా యేసు రాజా నీకే కృతజ్ఞతాస్తుతులయా. ఆరాధన 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 ఆరాధన. అందరూ కళ్ళు మూసుకుని ప్రభువుని మహిమపరచాలి. ఆరాధన ఆరాధన ఆరాధన. అల్ఫా ఒమేగా నీవేసయ్యా, ఆదియు అంతము నీవేసయ్యా. అల్ఫా ఒమేగా నీవేసయ్యా, ఆదియు అంతము నీవేసయ్యా. మొదటి వాడా కనపటివాడా తుదైతివిగాని యుగ యుగములు సజీవుల. మొదటి వాడా కనపటివాడా తుదైతివిగాని యుగ యుగములు సజీవుల. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. మంచివాడా 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 యేసయ్యా. గొప్పవాడా 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 యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. రక్షకుడా 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 నా యేసయ్యా. రక్షకుడా రక్షకుడా
శ్రీమంతుడా 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 యేసయ్యా శ్రీమంతుడా 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 యేసయ్యా ఆరాధన 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 యెహోవా యీరే యేసయ్యా పోషించువాడవు నీవయ్యా యెహోవా యీరే యేసయ్యా పోషించువాడవు నీవయ్యా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తున్నా యెహోవా షాలోమ్ యేసయ్యా సమాధానకర్తవు నీవయ్యా యెహోవా షాలోమ్ యేసయ్యా సమాధానకర్తవు నీవయ్యా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నా నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తున్నా పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నా యెహోవా నిస్సీ యేసయ్యా జయమునిచ్చువాడవు నీవయ్యా యెహోవా నిస్సీ నీవయ్యా
ఆదరించువాడవు నీవయా. పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నా, పూర్ణాత్మతో నిన్ను ఆరాధిస్తున్నా, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నా, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తున్నా. హల్లెలూయా, 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 మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని అందరినీ ఆవరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడవు నాయన. నీ శక్తితో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు నాయన. నీ బలంతో మమ్మల్ని నింపి బలపరుస్తున్న దేవుడవు రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడా. అయ్యా, నీకే స్తుతి ఆగమన అర్పిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరు అనారోగ్యంగా వారిని మీరు తాకండి నాయన. నీ శక్తి వారిని తాకాలి ప్రభు. ప్రతి బలహీనత నుండి వారి విడుదల పొందాలి పరిశుద్ధాత్ముడా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని సెలవిచ్చిన దేవుడవు ప్రభు. నీవు పొందిన దెబ్బల ద్వారా ప్రతి బిడ్డని ఇప్పుడే మీరు తాకండి రాజా. ఇప్పుడే మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. అవసరతలో, ఇబ్బందుల్లో, సమస్యలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి నాయన. ఎవరైతే ఆప్తులు పోగొట్టుకుని ఆదరణ లేకుండా ఉన్నారో ప్రభు, కృంగుదల్లో ఉన్నారు, ఒంటరితనంలో ఉన్నారు ప్రభు, వారిని మీరే ఆదరించమని బలపరచమని ప్రార్థన చేస్తున్నా. గర్భిణీ స్త్రీలకు సులువైన ప్రసవాలు మీరు అనుగ్రహించండి. గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఒక అద్భుతం చేయండి ప్రభు. ఈరోజు నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ సేవకుని ఎత్తిపట్టి ప్రభు మా అందరితో మీరు మాట్లాడమని, నీ బలమైన కార్యంలో మా అందరి జీవితాల్లో మీరు జరిగించి మా ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులని, ఇది వాక్యాన్ని వినేటువంటి సమయము. అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఆదివారం కొరకైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు, అలాగే 6వ అధ్యాయం 1, 2 వచనాలు కూడా మనం చదువుతాం. ప్రియులరా, ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ప్రియులరా, పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను అని చక్కగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అన్న పదానికి లేక అన్న వాక్యానికి భావం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తప్పనిసరిగా ఈరోజు ఆ వాక్యం యొక్క లోతైన భావాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియులరా, ఇక్కడ అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి పాపము, రెండవది నీతి. అలాగే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు ఆదాము, రెండవది యేసుక్రీస్తు. ఇలాగ ప్రియులరా ఒక కాంట్రాస్ట్ మనకు కనిపిస్తుంది. పాపము, నీతి, ఆదాము, యేసుక్రీస్తు. అలాగే ప్రియులరా మరణము, నిత్య జీవం, ఈ రెండు కూడా కనిపిస్తుంది.
పరిపాలన లేక ఏలుట అనేది కూడా కనిపిస్తుంది. ఈ మాటల యొక్క భావాన్ని మనం చూద్దాం. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, కృప అంటే మన జీవితాలలో మనం చేయలేని దానిని చేయడానికి, మనము నెరవేర్చలేని దానిని నెరవేర్చడానికి, మనం పొందుకోవడానికి యోగ్యత లేని దానిని పొందుకున్నట్టుకు మనకు కలిగే ప్రత్యేకమైన సామర్థ్యము, లేక దేవుని వలన మనకు అనుగ్రహింపబడే ప్రత్యేకమైన సామర్థ్యం. కృప అనేది ఒక అదృశ్యమైన శక్తి. అది మనిషి కంటికి కనిపించదు కానీ ప్రియులరా, అది ఆవరించి ఉంటుంది. పాపము ఎలాగ ఈ లోకంలో ఆవరించి ఉందో, ఒక అదృశ్యమైన శక్తిలాగా ఏ విధంగా వ్యాపించి ఉందో పాపం అనేది, కృప కూడా అలా వ్యాపిస్తుంది. మీరు అనొచ్చు, ప్రియులరా పాపం అనేది ఎలా ఉంటుందండి, పాపం అనేది ఎలాగా? ప్రియులరా, పాపము మనిషి లోపటికి ప్రవేశించిన తర్వాత అతనిలో పాప లక్షణములను వ్యక్తం చేస్తుంది. అతని స్వభావాన్ని పాప స్వభావంగా మార్చివేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, అనాది కాలానికి అంటే ఆదికి ముందే, అనాది కాలంలోనే దేవుడు పాపము రెండు ఉన్నాయని నమ్మే వ్యక్తులలో నేను ఒకడిని. పాపం అనేది అదృశ్యమైన శక్తి. ఏ విధంగా దేవుని కృప లేక దేవుడు ఒక అదృశ్యమైన శక్తిలాగా ఉన్నాడు, అది ఎవరిలోనికి ప్రవేశిస్తుందో ప్రియులరా వారిని పాపాత్ములుగా చేస్తుంది. పాపపు క్రియలన్నది బయలుపరుస్తుందన్నమాట. పాపము లోకమంతా ఆవరించి ఉంది. ఈ లోకం పాపంతో నిండిపోయి ఉంది. అలాగే ప్రియులరా, దేవుడు తన కృపను ఈ లోకమంతా కూడా వ్యాపింపచేస్తున్నాడు. ఎందుకు అంటే, అసలు పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలా పరిపాలించిందో, అలాగే నీతి లేక కృప నీతిని ఆధారం చేసుకుని నిత్య జీవం కొరకు పనిచేస్తుంది. ఈ మాటలలో లోతైన భావం ఏంటంటే, పాపము ఏ విధంగా ఒక మనిషిలోనికి ప్రవేశించి అతనిని వశపరుచుకొని పాపపు కార్యాలు అతని ద్వారా జరిగేటట్లుగా చేస్తూ ఏ విధంగా మరణానికి నడిపించేటట్లుగా అతనిని పరిపాలిస్తుందో, అదే విధముగా కృప నీతిని ఆధారం చేసుకుని లేక నీతి ద్వారా ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి అతనిలో నీతిని కలిగించి అతని నీతిమంతునిగా మార్చి నీతి కార్యములు ఆ వ్యక్తి ద్వారా జరిగించడం ద్వారా నిత్య జీవమునకు అతడు పాత్రుడయ్యేలాగా కృప అతని జీవితంలో పరిపాలిస్తుంది. ఈ రెండింటి మధ్య భేదమును మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులరు. పాపము అపవాది ద్వారా ఈ లోకంలో విస్తరిస్తూ ఉంటే, కృప క్రీస్తు యేసు ద్వారా ఈ లోకంలో విస్తరిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. అదేంటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కానీ కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతున్నాయి, మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కృపను ప్రియులరా ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చడానికి, ప్రతి ఒక్కరిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి కావలసిన ఏర్పాటంతా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మనం తప్పకుండా గమనించాలి, మొట్టమొదటి మనుషుని ద్వారా అతని అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది. అతని ద్వారా అందరూ పాపులయ్యారు. ఎందుకు అంటే, ఆదాము ఆ మొట్టమొదటి మనుష్యుడు, ఆ మొట్టమొదటి మనుష్యునిలో మనమందరం ఉన్నాము. అతనిలో నుండే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కలిగారు. కాబట్టి అతడు పాపము చేసినప్పుడు అందరూ కూడా పాప స్వభావాన్ని కలిగిన వారుగా మారిపోయారు. మీరు చూడండి, ఒక బియ్యం పెట్టె నిండా బియ్యం ఉన్నాయి, దానిలో నీళ్లు పోస్తాం అనుకోండి, ఆ పెట్టెలో నీళ్లు పోస్తాం అనుకోండి, ఏమవుతుంది? కేవలం ఆ పెట్టె ఒకటే తడవదు. ఆ పెట్టె లోపట ఎంతైతే బియ్యం ఉందో ఆ బియ్యం అన్నీ కూడా
ఆ బియ్యం అంతా కూడా తడిసిపోతుంది. అలాగా ఆదాములో ప్రియులరా మనం అందరూ ఉన్నాము. ఆదాము పాపము చేస్తున్నప్పుడు మనందరిలోనికి ఆ పాప స్వభావము ప్రవేశించి పాపము మనలను పరిపాలిస్తుంది. మనం ఎదుగుతున్న కొద్దీ చూడండి, ఎవరో చంటి బిడ్డలకి పాపాన్ని నేర్పించరు. ఒరే నువ్వు దొంగతనం చేయరా, అబద్ధం ఆడరా అని నేర్పించరు కదా. కానీ వాడు ఎదుగుతున్న కొద్దీ అబద్ధాలు ఆడడం ప్రారంభిస్తాడు, మోసపు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు, ధనాపేక్షతో నింపబడడం ప్రారంభిస్తాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అతనిలో పాప స్వభావం ఉన్నది. అతని వయస్సుతో పాటు అది కూడా పెరుగుతుంది. ఆ పాపము అతనిని వశపరుచుకొని పరిపాలిస్తుంది, అతనితో పాపపు కార్యాలు చేయిస్తుంది. యేసుక్రీస్తు మనుషులను వారి పాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు లేక రక్షకుడు అని అర్థమిచ్చేటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. ప్రియులారా, కృప యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పాపమునకు విరుగుడు నీతి. పాపమును కలగజేయటంలో సాతాను బలంగా పనిచేస్తాడు. నీతిని కలగజేయడానికి యేసుక్రీస్తు పనిచేస్తాడు. ఈ నీతి మనలో ఏర్పడడానికి దేవుని కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన యొక్క అనుగ్రహము దోహదపడతాయి మన జీవితంలో. నువ్వు నీతిమంతుడుగా మార్చబడాలి. ఆయన ఏర్పరిచిన నీతి నీకు కలగాలంటే ఆయన కృప నీ మీదకి రావాలి. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా పాపము ఎక్కడైతే విస్తరించబడిందో యేసుక్రీస్తు ద్వారా కృప కూడా అక్కడ విస్తరించబడింది. మరొకసారి చెప్తాను, పాపము ఎక్కడైతే విస్తరించిందో క్రీస్తు యేసు ద్వారా కృప కూడా అక్కడ పరిమితముగా విస్తరించింది. ఎందుకు అంటే ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపులుగా ఎలా చేయబడ్డారో, మరో మనుష్యుని యొక్క విధేయత ద్వారా అందరూ నీతిమంతులుగా మార్చబడతారు. ఆ రెండవ మనుష్యుడు లేక రెండవ ఆదాము అని ఎవరు పిలువబడుతున్నారంటే మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసు సిలువలో ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, లేక ఆయన దయా వాత్సల్యతను బట్టి ఏదైతే కార్యం చేశాడో, మనలను నీతిమంతులుగా మార్చడానికి మన శిక్షణంతా తన మీద వేసుకొని ఏదైతే రక్షణను ఆయన సిలువలో సిద్ధపరిచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ రక్షణను మనం పొందుకోగలుగుతాం. దీనికి కారణం ఏంటంటే కృప. ప్రియులారా, ఒక పాపి అయిన మనుష్యుణ్ణి తిరిగి నిత్య జీవంలోనికి లాగడానికి, తిరిగి నీతిమంతునిగా మార్చడానికి, పరిశుద్ధ జీవితము అతడు జీవించినట్లుగా చేయడానికి పాపాత్ముడైన మనిషి కూడా కృప ఆవరిస్తుంది. ఎంతగా ఆవరిస్తుందంటే అతడు ఎంత ఘోరమైన పాపములో పడి ఉన్నా, లేక పాపము అతనిని ఎంత ఘోరముగా బంధించి వేసి ఉన్నా, దాని నుండి విడిపించడానికి ఈ కృప దోహదపడుతుంది. ఆమేన్. అందుకే ప్రియులారా, పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాపములో ఉన్న వ్యక్తిని పాపము పరిపాలిస్తుంది. అలాగే క్రీస్తు యేసులోనికి వచ్చిన వ్యక్తిని కృప పరిపాలిస్తుంది. పాపము ఒక మనుషుణ్ణి నానా పాపకార్యములు చేయించి ఏ విధంగా నిత్య మరణములోనికి నడిపిస్తుందో, కృప ఒక మనుషుణ్ణి నీతిమంతునిగా తీర్చి నీతి కార్యములు అతని ద్వారా జరిగించి నిత్య జీవములోనికి నడిపిస్తుంది. కృప పరిపాలిస్తుంది. ప్రియులరా, తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో ఓ మాట అంటున్నాడు ఇక్కడ, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమునందు నిలిచియుందుమా? అట్లని రాదు, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. ప్రియులారా, ఈరోజు నేను ప్రాముఖ్యమైన 3 సంగతులు చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, కృప పాపములో కొనసాగడానికి కాదు. రెండవది, కృపను దుర్వినియోగం చేయకూడదు. మూడవది, కృపను వ్యర్థం చేసుకోకూడదు. ఈ 3 అంశాల మీద నేను క్లుప్తంగా వివరణిస్తాను. ఒకటి, కృప విస్తరిస్తుంది కదా, పాపము ఎక్కడ విస్తరించిందో కృప కూడా అక్కడ విస్తరిస్తుంది కదా అని మనం కృపను విస్తరింపజేయడానికి, కృపను ఇంకా పెంచడం కోసం నేను పాపంలో నిలిచి ఉన్నానని ఎవరు చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ప్రియులరా, కృప
పాపములో మనము కొనసాగడానికి అనుగ్రహించబడటం లేదు. ప్రియులరా, దేవుని కృప మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు దేవునికి విరోధంగా మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు మరింత కృపను, అప్పటి వరకు మనకు అనుగ్రహించిన కృప కాకుండా మరింత కృపను అనుగ్రహించి మన పాపములో నుంచి మనం బయటకు రావాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ కృప మన పాపములో నుంచి మనలను వెలికి తీయడానికి, బయటకు తీయడానికి, ఆ పాప బంధకాల్లోంచి విడిపించడానికి ఈ కృపా శక్తి మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. దీనిని దేవుని దీర్ఘశాంతము అంటాం. అంటే కృప ద్వారా దేవుడు వేచి ఉండే సమయాన్ని దేవుని యొక్క దీర్ఘశాంతము అని పిలవచ్చు. అందుకే ప్రియులారా, ఒక క్రైస్తవుడు తప్పు చేసిన వెంటనే శిక్ష రావటం లేదు. ఒక విశ్వాసి ఈ లోకంలో పడిపోయి ఈ లోక ఆకర్షణకు లోనై దైవ విరోధమైన కార్యములు చేస్తున్నప్పటికీ దేవుడు తన కృపను ఇంకా విస్తరింపజేసి అతడు మారు మనస్సు పొందుతాడేమో, అతడు విడుదల పొందుతాడేమో అని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రియులారా, దేవుని దీర్ఘశాంతాన్ని వారు అపార్థం చేసుకుంటారు. ఏమనుకుంటారంటే, నేను తప్పు చేస్తున్నా దేవుడు ఏమీ అనడు, నేను తప్పు చేస్తున్నా దేవుడి కృప నాకు ఉంది, ఏం పర్వాలేదు, నేను ఈ తప్పులో కొనసాగిన నా దేవుడు నన్ను శిక్షించడు, ఆయన కృప నా మీద ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, కృప పాపములో కొనసాగడానికి కాదు. కృప నువ్వు పాపంలో నుంచి బయటికి రావాలని నిన్ను వేడుకుంటుంది. కృప దేవుని యొక్క దీర్ఘశాంతానికి రుజువై ఉన్నది. ఒక్కసారి నువ్వు నరకానికి వెళ్ళిపోతే నువ్వు వెనక్కి తిరిగి రాలేవని, యుగ యుగములు నిరంతరం అక్కడ అగ్నిగుండములో కాలుతూ ఉండాలని దేవునికి తెలుసు. కాబట్టి నీ పాపమునకు వచ్చు జీతము మరణము, అది రెండవ మరణము, అది నిన్ను నిత్య నాశనములోనికి నడిపిస్తుంది అని దేవుడు గుర్తెరిగి ఓర్చుకుంటున్నాడు. నేను దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అపార్థం చేసుకోవద్దు. దేవుని యొక్క దీర్ఘశాంతము నువ్వు పాపములో కొనసాగడానికి ఒక లైసెన్స్ లాగా, ఒక అనుమతి లాగా ఉపయోగపడుతుందని నువ్వు అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దీర్ఘశాంతాన్ని ఎవ్వరు అపార్థం చేసుకోవద్దని దయచేసి బ్రతిమలాడి చెప్తున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావా, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన గాయాలు, ఆయన యొక్క రక్తము, ఆయన పొందిన శ్రమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన గాయాలు మరలా రేగుతున్నాయి, ఆయన గాయాలు మరలా రేగుతున్నాయి. ఆయన మరలా అప్పుడే వధింపబడినట్లుండిన గొర్రెపిల్లలా మారుతున్నాడు. ఆయన వేదన, ఆయన కన్నీరు ఆయన హృదయములోంచి రేగుతుంది. ప్రియులరా, కృప ఊరకని అనుగ్రహించబడదు. కృప అనేది క్రీస్తు యేసు యొక్క శ్రమ నుండి, ఆయన త్యాగము నుండి మనకు అనుగ్రహించబడ్డాయి. దేవుడు చెప్తూ ఉంటాడు, దయచేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన కృప ఇంకా నీ ఎడల విస్తరిస్తున్న ఈ రోజులను నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి కృపను పాపములో కొనసాగే ఒక సాధనము లేక అనుమతి పత్రం అని భావించొద్దు. రెండవది ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది యూదాపత్రిక 4వ వచనంలో, ఎందుకంటే ఒకే ఒక అధ్యాయం ఉంది యూదాపత్రికలో, దానిలో 4వ వచనంలో భక్తుడైన యూదా తన వేదనతో చెప్తున్నాడు. కొందరు రహస్యముగా జ్వరబడ్డారు. వారు ఎలాగొచ్చారో మాకు అర్థం కావటం లేదు. వారు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని కృపను పాపము కొరకు వాడుకుంటున్నారు. దేవుని కృపను దుష్ట కార్యాలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. నేను ముందు చెప్పాను కదా, కృప పాపములో కొనసాగుటకు కాదు. రెండవది, కృప నువ్వు వ్యభిచారము, లేకపోతే నీ దొంగతనము, లేక నీ లంచగొండితనము, లేకపోతే నీ యొక్క అవినీతి, నీ యొక్క దుర్నీతిని కొనసాగించడానికి కాదు. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు దేవుని కృప అనుగ్రహించబడుతున్నా కానీ మీరు పాపంలో కొనసాగుతున్నారంటే దేవుడు మీకు అనుగ్రహిస్తున్న కృప దుర్వినియోగం అయిపోతుంది. దేని నిమిత్తం ఆయన కృప మీకు ఇస్తున్నాడో ఆ పని జరగటం లేదు.
మీరు దేవుని కృపను, అంటే దేవుని కృప ద్వారా, చూడండి, దేవుని కృప లేకపోతే నువ్వు చేసిన పాపానికి నువ్వెప్పుడో చంపబడి ఉండాలి. దేవుని కృప లేకపోతే నీ యొక్క దుష్ట కార్యాలకి నువ్వెప్పుడో చనిపోవాలి. కానీ దేవుని కృప ఒక జీవితాన్ని నీకు ఇచ్చింది. దేవుని కృప మరింత ఆయుష్నిచ్చింది. దేవుని కృప మరింత ఆరోగ్యం ఇచ్చింది, నీకు మరింత బలాన్నిచ్చింది, నువ్వు ముందుకు కొనసాగడానికి శక్తినిస్తుంది. నువ్వేం చేస్తున్నావో చెప్పమంటావా? దేవుని కృప నీకు అనుగ్రహించిన జీవితాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు. దేవుని కృప నీకు అనుగ్రహించిన బలాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. దేనికంటే పాపపు క్రియలు మరింతగా చేయడానికి, చెడ్డ కార్యములు మరింతగా చేయడానికి, దేవుని విరోధమైన కార్యములను చేయడానికి నువ్వు వినియోగిస్తున్నావు దీనిని. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని కృపను దుర్వినియోగం చేయొద్దు. ఇక మూడవదిగా ప్రియులరా, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ప్రియులరా, దేవుని యొక్క కృప గుర్తుపెట్టుకోండి, మన జీవిత కాలమంతా మనకు తోడయ్యుండి నిత్య జీవం పొందే వరకు ఆయన కార్యములను మనలో జరిగించడానికి, అంటే మనం నిరంతరము నీతిగా జీవించడానికి, నీతి కార్యములు జరిగించడానికి. అంతేకాదు ప్రియులారా, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆ పనిని నెరవేర్చడానికి, ఎందుకు పిలుచుకున్నాడో ఆ పనిని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వడానికి, ఆత్మ వరాలను ఇవ్వడానికి, ఆత్మశక్తిని ఇవ్వడానికి, అభిషేకమును ఇవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ప్రియులారా, ఈ కృప నిరంతరము మనలను ఆవరించి మనలను వెంబడిస్తూ ఉంటుంది. దేవుని కృప అంటే ఒకసారి అనుగ్రహించబడి అది నిన్ను విడిచిపెట్టేది కాదు. దేవుని కృప ఒకసారి నీకు అనుగ్రహించబడిందా, అది నీతో ఉండి అది నిన్ను నీతిమంతునిగా మార్చి నీతి కార్యములు నీలో జరిగించి నిత్య జీవం వరకు నడిపిస్తుంది. పరలోకంలో నువ్వు మంచి కిరీటాన్ని, మంచి సింహాసనాన్ని పొందునట్లుగా ఆ కృప నీకు సహాయపడుతుంది. ప్రియులరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్తున్నాడు. మేము దేవుని తోటి పనివారమై, మిమ్మల్ని ఓ సంగతి చెప్పి బ్రతిమాలుతున్నాను. అదేంటంటే, మీకు పొందిన దేవుని కృప, లేక మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు. దయచేసి వ్యర్థం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన దేవుని పనులు మీరు చేయకపోతే, సపోజ్ కృప మీకు ఆత్మవరాలను ఇచ్చింది, ఆత్మవరాలు మీరు నిర్లక్ష్యం చేయకూడదు, ఆత్మవరాలను వ్యర్థం చేయకూడదు. కృప మిమ్మల్ని అపోస్తులుడిగా చేసింది, అపోస్తుల అభిషేకాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కృప మిమ్మల్ని సువార్థికుడిగా చేసింది, ఆ సువార్థికుడు అనే అభిషేకము లేక ఆ స్థానము నీకు అనేకమైన వరాలను, శక్తిని, ప్రత్యేకమైన సామర్థ్యములను కలగజేస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు, దేవుని కృపను ఉపయోగించుకోవాలి. నీకు అనుగ్రహింపబడిన దేవుని కృప ద్వారా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. చాలామంది ప్రియులారా, ఎన్నో ఆత్మవరాలకు మనకు అనుగ్రహించబడుతున్నాయి. దేవుని యొక్క ఆత్మశక్తి వారికి అనుగ్రహించబడుతుంది. గొప్ప గొప్ప పిలుపుతో, ఏర్పాటుతో దేవుడు వారిని పిలుస్తున్నాడు. కానీ ప్రియులారా, వారు దేవుని యొక్క కృపను వ్యర్థము చేస్తూ జీవితాన్ని వ్యర్థముగా గడిపేస్తున్నారు. వ్యర్థమైన వాటి మీద తమ సమయాన్ని పెట్టి వృధాగా గడిపేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పొందిన దేవుని కృప లేదా మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను మీరు నిరర్థకం చేసుకోకూడదు, వ్యర్థము చేసుకోకూడదు, నిష్ఫలము కాకూడదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ఎందుకంటే నేను వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయినా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడు. క్రీస్తునందు నువ్వు ప్రయాసపడడానికి బలమిచ్చేది దేవుని కృప. దేవుని కొరకు నువ్వు వాడబడడానికి, శక్తివంతమైన కార్యాలు చేయడానికి, అభిషేకమును ప్రవహింపచేసేది దేవుని కృప. బలము, సామర్థ్యము, ఆత్మవరాలు అన్నీ ఇచ్చి నేను నడిపించేది దేవుని కృప. అందుకే పౌలు అంటాడు, నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు. 1 కొరింథీ 15:11 15:10 ఇంగ్లీష్ బైబిల్లో 11 15:10
నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు, వ్యర్థము కాలేదు. ఇట్ వాజ్ నాట్ వేస్టెడ్, ఇట్ డిడ్ నాట్ గో ఇన్ వెయిన్. అది వ్యర్థం అవ్వలేదు, సద్వినియోగం అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుని ఏర్పాటును బట్టి, దేవుడు నీకు అభిషేకం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఆత్మవరాలు ఇచ్చినప్పుడు, దేవుడు తన మహిమతో నిన్ను నింపినప్పుడు, ప్రత్యేకమైన పిలుపుతో నిన్ను పిలిచినప్పుడు, దేవుడు ఒక ఏర్పాటును, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చడానికి కృపనిస్తాడు. ఆ కృపను ఉపయోగించుకుంటే దేవుని కొరకు అందరికన్నా ఎక్కువగా నువ్వు ప్రయాసపడగలుగుతావు. నీకు ప్రయాసపడడానికి నీకు తోడైన దేవుని కృపయే కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 12:15 చూస్తే అంటాడు, మీలో ఎవడైనాను దేవుని కృప నుండి లేక దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి. యాషావుకు దేవుడు జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాడు, కృపగా అనుగ్రహించాడు, ఉచితంగా అనుగ్రహించాడు. జ్యేష్ఠత్వం అనేది ఒక గొప్ప స్థానము. తండ్రి జ్యేష్ఠులకు తన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడ్డాడు. దేవునిలో ఒక గొప్ప స్థానం అతనికి లభించింది. అతడు ఒక్క పూట కూటి కొరకు ఆశపడి, ఈ శరీర ఇచ్చకు లోనే, ఈ ఆకలికి లోనే, కేవలం శరీర ఆశను జయించలేక ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వపు హక్కును. ఈ లోక భోగాలలో పడి, ఈ లోక ఆకర్షణలో పడి దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నావేమో, ఒకసారి ఆలోచించుకో అని హెబ్రీ పత్రిక రచయిత ప్రియులరా మనల్ని హెచ్చరిస్తున్నాడు. భక్తుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప వ్యర్థము కాకూడదు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడవని నేను నమ్ముతున్నాను ఆయన. దేవా, నువ్వు మాకు కృపను అనుగ్రహించవు కాబట్టి భయంకరమైన విగ్రహారాధనలో నుండి, భయంకరమైన పాప బంధకాలలో నుంచి విడిపించబడి ఈరోజు నీ దగ్గరకు రాగలిగాం ప్రభువా. మాలో ఉన్న పాప స్వభావం మమ్మల్ని బంధించి, మమ్మల్ని పాపాత్ములుగా దినదినము మార్చివేస్తూ ఉండగా, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా నీ కృప మమ్మలను బ్రతికించింది ప్రభువా. నీ కృప మాకు శక్తినిచ్చింది, నీ కృప మాకు నీతినిచ్చింది. దేవా, నీ సిలువ మరణము ద్వారా నువ్వు మాకు అనుగ్రహించిన కృప, నీ సిలువ త్యాగము ద్వారా మాకు అనుగ్రహించిన కృప నిరంతరం మమ్మల్ని కాపాడి నడిపిస్తుంది ప్రభు. దేవా, ఆ కృప విస్తరించింది. మేము పాపాత్ములమయ్యే కొద్దీ ఆ కృప ఇంకా విస్తరించింది. మేము నీకు విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా అవి ఇంకా ఇంకా మేము అధికమైన పాపపు కార్యాలు చేస్తూ ఉంటే మమ్మల్ని విడిపించడానికి అది విస్తరించింది ప్రభు. ఆ విస్తారమైన కృప మాకు ఇచ్చావు. ఆ విస్తారమైన కృపను బట్టి ఈరోజు భయంకరమైన పాపములో నుండి మేము బయటకు రాగలిగాం ప్రభువా. ప్రభువా, ఈ కృప, నువ్వు అనుగ్రహిస్తున్న కృప మేము పాపంలో కొనసాగడానికి కాదు అని గుర్తించడానికి సహాయం చేయండి. అలాగే కృపను మేము దుర్వినియోగం చేయకూడదు. నువ్వు కృప ద్వారా మాకు ఇచ్చిన జీవితం, బలము, శక్తి, వీటిని వ్యర్థం చేయకూడదు. మేము నీ కృపను దుర్వినియోగం చేయకూడదు. నువ్వు మాకు ఇచ్చిన జీవితాన్ని చెడు కార్యాలు చేయడానికి వాడకూడదని గుర్తించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఒక గొప్ప పిలుపుతో మమ్మల్ని పిలిచావు. గొప్ప ఏర్పాటు మా మీద ఉంది తండ్రి. ఆ పిలుపు, ఆ యొక్క ఏర్పాటు, నీ యొక్క ప్రణాళిక మా జీవితంలో నెరవేరునట్లుగా నీ కృప మమ్మల్ని బలపరుస్తుంది నాయన. దేవా, కృపను వ్యర్థం చేసుకోకుండా నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. నీ కృప కార్యరూపం దాల్చాలి ప్రభువా. నువ్వు మాకు అనుగ్రహించబడిన కృప ఎందుకు అనుగ్రహించబడిందో ఆ పని సంపూర్ణం అవ్వాలి నాయన. మేము నిత్య జీవం పొందినప్పుడు ప్రభువా, జయశాలులుగా నీ సన్నిధిలోనికి రావాలి, నమ్మకమైన దాసులుగా నీ సన్నిధిలోనికి రావాలి, ఫలములు కలిగిన వారమై, మహిమను కలిగిన వారమై నీ చెంతకు రావాలి. దేవా, నీ కృప పరిపాలించనివ్వండి, నీ నీతిని పరిపాలించనివ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభువా నీ కృప ద్వారా ప్రయాసపడి నీ కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడబడాలని వేడుకుంటున్నాను. దేవా, ఇటు జ్ఞానం, ఆత్మ ప్రత్యక్షత,
బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము వారు గ్రహించి అది వారి హృదయములలో నాటబడి ఫలించు కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ అద్భుత హస్తాలకు ప్రతి బిడ్డను అప్పగిస్తూ, ఒకవేళ అనారోగ్యంతో ఎవరున్నా వారిని స్వస్థపరచండి. కష్టాలలో ఇరుకిబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. అద్భుత కార్యాలు చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు ప్రియులరా. మరో వర్తమానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభువా మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.